హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. యెషయా కాదు, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబోనోను పర్వతము దాని ఏళ్ళు తన్నునట్లు వారు తమ ఏళ్ళు తన్నుదురు అని దేవుని వాక్య చెప్తాం. చూడండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను పొందునంటున్నాడు. మంచు కాలంలో చెట్టునకు మంచు ఎలా ఉంటుంది అంటే, అసలు ఆ చెట్టు అంతా కూడా అది పచ్చ చెట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆ మంచు వల్ల ఏమవుద్దంటే ఆ చెట్టు మొత్తము తెల్లగా మారిపోతుంది. చెట్టు ఏమో పచ్చ చెట్టుగా ఉంటుంది, కానీ మంచు వచ్చినప్పుడు ఆ మంచు మొత్తం చెట్టు మీద పడటం వల్ల అది తెల్లగా మారిపోద్ది. అంటే మన ఏరియాలో అది కనపడకపోవచ్చు, కానీ బాగా మంచున్న ఏరియాలో మనం చూస్తే చెట్లని ఎట్లుంటాయంటే చెట్లన్నీ తెల్లగా ఉంటాయి ఆ మంచు కరిగిపోయిన దాకా. ఎందుకని అని అంటే ఆ మంచు టైంలో అలాగే ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే మంచు టైంలో వాటిని చూస్తే తెల్లగానే కనిపిస్తాయి. అవి చెట్లు కదా, పచ్చగా ఉండాలి కాబట్టి ఎవరు ఉండవట. ఏమి అంటే అది మంచు కప్పేసి ఉంటుంది, తెల్లగా కప్పేసి ఉంటుంది. మంచు ఫుల్గా దాన్ని నిండిపోయి ఉంటుంది. అందువలన ఆ చెట్టు అంతా మంచుతో నిండి ఉంటుంది, ఏం గ్యాప్ లేకుండా. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని యందు ఉండును, తామర పుష్పం పెరిగినట్టు అతను పెరిగినట్టున్నాడు. ఈరోజు ప్రభు మనతో ఎలా ఉంటానని చెప్తున్నానంటే, ఆ మంచు కాలంలో చెట్టుకి మంచు ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రభు మనతో ఉంటానని చెప్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రభు మన యొక్క జీవితాల్లో తోడుగాను సహాయంగాను ఉంటాడని చెప్తున్నాడు. రెండోది, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందునంటున్నాడు. బురదలో తామర చెట్టు పెరుగుతుంది. ఆ యొక్క పుష్పం ఎలా ఉంటుందంటే ఆ బురద నీళ్ళల్లో ఒక కాంతివంతంగా, ప్రకాశవంతంగా అది పైకి పెరిగి అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఆయనందు విశ్వాసం ఉంచిన బిడ్డల యొక్క జీవితాలను కూడా ఆ రీతిగా దేవుడు అభివృద్ధి చేసి ఆశీర్వదించి కాపాడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని అభివృద్ధి పరచాలి అనుకుంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో మన స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లోనే మనల్ని అభివృద్ధి చేయాలా, ఆశీర్వదించాలని దేవుని కోరిక. బురదలో ఉంటుంది ఆ చెట్టు. బురదలో ఉన్న చెట్టుని దేవుడు ఎలా అభివృద్ధి చేస్తున్నాడు? అది ఎలా అభివృద్ధి అవుతుంది అంటే అది దేవుని సహాయం. నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు అనేది కాదు. దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలనుకుంటే ఆ స్థితిలో నుంచే నిన్ను అభివృద్ధి చేస్తాడు. కాబట్టి తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును అంటాడు. మనము ఆ రీతిగా దేవుని సన్నిధిలో అభివృద్ధి పొందాలి అని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మూడో విషయం చూస్తే, లెబోనోను పర్వతము దాని ఏళ్లను తన్నునట్లు వారు తమ ఏళ్ళు తన్నుదురు అంటున్నాడు. కాబట్టి లెబోనోను పర్వతం అంటే లెబోనోను చెట్టు అనేది చాలా చక్కగా పొడుగ్గా పెరుగుతుంది. చెట్లలో కల్లా చాలా చక్కగా పొడుగ్గా పెరిగే చెట్టు ఏంటంటే లెబోనోన్ చెట్టు. కాబట్టి ఆ చెట్టు ఏళ్ళు ఎలా తన్నుకుంటుందంటే చాలా లోపలికి తన్నుకుంటారు. ఎందుకంటే పైకి పోయే చెట్టు కదా, చాలా పైకి ఎత్తుగా పోతుంది. అందువలన మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే, ఒక సవక చెట్టు, ఒక జామాయిల చెట్టు ఎట్లా పైకి పోద్దో
లెబోనాన్ చెట్టు కూడా అలా పై చాలా హైట్ వెళ్ళిపోతుంది. అంత హైట్‌లో అది నిలబడాలంటే కింద ఏరు బాగా తన్నుకుంటారు. భూమిలోకి బాగా నాటేసుకుంటారు ఏరు. అందుకని అది గట్టిగా నిలబడిపోద్ది ఆ చెట్టు. ఆ చెట్టుకి మంచి విలువ గూడా. సొలొమోను కాలంలో ఆ మానులు తెప్పించి మందిరాన్ని కడతాడు. కాబట్టి ఒకటి చెట్టుకు మంచున్నట్టు నేనతన్ని కొంటానంటున్నాడు. 2 తామర పుష్పం ఎదుగునట్లు అతడు అభివృద్ధి పొందుతానంటున్నాడు. 3 లెబోనోను చెట్టు ఏళ్ళు తన్నుకున్నట్లు అతని ఏళ్ళు తన్నుకుంటారు అంటున్నాడు. కాబట్టి మనము విశ్వాస జీవితంలో లోపలికి ఏరు పారితే ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా, సుడిగాళ్ళు, తుఫాన్లు ఎదురైనా మన జీవితంలో మన విశ్వాసం నుంచి పడిపోము మనం. బాగా ఏరు తన్నుకోవాలి మనం. లెబోనోను ఏరేసుకున్నట్లు మన జీవితాల్లో కూడా మనము ఏరు తన్నుకున్నట్లయితే మనం అంతగా గట్టిగా నిలబడగలుగుతాం ఈ లోకంలో. కాబట్టి ఆ రీతిగా నా బిడ్డ ఉంటాడని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక ఆ రీతిగా దేవుడు మనల్ని చేసి ఆస్వాదించి వద్దలు చేయనుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. చెట్టుకు మంచున్నట్టు నేను అతనికి ఉంటాను అని చెప్పావు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా నాయనా తామర పుష్పం బురదలో పెరిగినట్లుగా అతను అభివృద్ధి పొందుతాడు అని చెప్పారు. అందుని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. అలాంటి అభివృద్ధి పొందే కృప మాకు ఇచ్చింది. లెబోనోను చెట్టు ఏ విధంగా ఏళ్ళు తన్నుకొని గట్టిగా నిలబడుతుందో అలా ఏళ్ళు తన్నుకుంటారు అని చెప్పాం. ఆ విధంగా మేము కూడా స్థిరపడటానికి మా జీవితాల్లో మీ కృపను గురించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, నాయనా నీ బిడ్డలందరికీ మీరు చెట్టునకు మంచున్నట్లు తోడుగా ఉండమని, మా అందరికీ మీరే తోడు ప్రభువా. మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఆయన మీరు తోడు లేకపోతే అసలు మేము ఏం చేయలేము. ఎవరు ఏం చేయలేరు. నా తండ్రి, నా ప్రభువా నీ స్తుతిస్తున్నాం. నా తండ్రి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా నీ బిడ్డలకు ప్రతిరోజు మీరు తోడుండండి. పనుబాటుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నాయనా మీరు తోడుండకపోతే మేము క్షేమంగా రాలేం. మనిషి కింద యాక్సిడెంట్ అనుకుంటే పైన కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ప్రభా, కింద పోయే వాళ్ళకి ప్రమాదాలు అనుకుంటే విమానాలు పోయే వాళ్ళకి కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. నువ్వు ఎక్కడ భద్రత ఉంది అని చెప్పగలవు. ప్రభా, నువ్వు మమ్మల్ని కాపాడితేనే భద్రత, లేకపోతే భద్రత లేదు. కనుక ప్రతి బిడ్డను మీరు కాపాడండి, భద్రపరచండి, తోడు నడిపించండి. ప్రయాణాల్లో ఏ వాహనంలో పోయినా, ఏ దేంట్లో పోయినా నీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తాను. అయ్యా నీవే కాపాడువాడు, భద్రపరచువాడు ఉన్నావు తండ్రి. నీ చేతులకి అందరినీ అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభువా. అయ్యా నువ్వు సహాయం చేయమని, సమకూర్చమని, నడిపించమని, కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. అంధకార కార్యాలు, దురాత్మ కార్యాలు, అపవాద క్రియలను ఈ నామను లయపరచమని ప్రార్థిస్తున్నాం. దినమంతా మీరు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏ ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఏ బిడ్డకి అనారోగ్యం ఉందో, ఏ బలహీనత ఉందో ఆ బలహీనతలను, అనారోగ్యాన్ని నామలు గర్దిస్తున్నాను. విడుదల దయచేయండి. పూర్తి ఆరోగ్యం ప్రసాదించండి. అరికాలు మొదలుకునేంత వరకు స్వస్థపరచండి. సంపూర్ణంగా స్వస్థపరచండి. పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. మానసిక శారీరక సమస్యల నుంచి విడుదల దయచేయండి. అయినా వెళ్ళకున్న కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి. అయ్యా ప్రతి సమస్య నుంచి విడిపించండి. ఉద్యోగంలో, వ్యాపారంలో, పనుల్లో, వారి కార్యాల్లో అన్నింటిలో ప్రభు సిడిముళ్ళన్నీ తొలగించేసి, ఆటంకాలను తీసివేసి, దినదినం అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభు అన్ని విషయాల్లో, అన్ని విధాలుగా నీ తోడు నీడ సమృద్ధిగా ఇచ్చి కాపాడి నీ నామాన్ని మహిమపరచుకోమని, నీ చిత్తం చొప్పున నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీ స్తోత్రమైన, పరిశుద్ధుడా నీ స్తోత్రం, రాజాతి రాజా నీ స్తోత్రం ప్రభా, నాయకుడా నీ స్తోత్రం, 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 స్తోత్రం. నా దాని స్థుతులు, 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 స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని స్థుతులకు అప్పగిస్తాం. పేరు పేరున నీ నామల ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని, మా దేశంలో దేశ ప్రజలను మార్చి రక్షించమని, అయ్యా మా దేశంలో ఉన్నటువంటి అయినా రాజులను, అధికారులను, ప్రజలను అందరిని బట్టి స్థుతిస్తున్నాం ప్రభు. వారికి రక్షణ కలగ చేయండి. అయ్యా శాంతి భద్రతను దయచేయండి. మా దేశాన్ని కాపాడు, భద్రపరచమని, అన్ని విధాలుగా మేలు చేయమని, అయ్యా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ఈరోజు పుట్టినరోజు నివాదనం జరుపుకున్న బిడ్డలని, కుటుంబాలు
పేరు పేరును దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.